తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఇటు జిల్లాలకు సంబంధించిన అందరి కలెక్టర్లతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశం నిర్వహించున్నారు. అయితే కొత్తగా భూభారతి పోర్టల్ని ఏదైతే తీసుకొచ్చామో దాని విధి విధానాలపై ఇటు కలెక్టర్లకు మార్గదర్శనం చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఏదైతే గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు ఏదైతే ధర్నీ పోర్టల్ని ఏదైతే తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తాం, ఈ ధర్నీ పోర్టల్ ప్లేస్లో కొత్త పోర్టల్ని తీసుకొస్తాం, ఇటు ప్రజల సమస్యలను సులభతరం చేసి సులభంగానే ప్రజల సమస్యలను మేము తీరుస్తామన్నటువంటి నేపథ్యంలో కొత్తగా భూభారతి పోర్టల్ని తీసుకొచ్చాము. ఇటు భూభారతి పోర్టల్ను అయితే ధర్నీ పోర్టల్లో గతంలో 33 మాడ్యూల్స్ ఉండేటివి. ఆ 33 మాడ్యూల్స్లో దేంట్లో ఏ అప్లికేషన్ పెట్టుకోవాలో తెలియక అవగాహనలో రాహిత్యంతో కూడా అనేక అప్లికేషన్లు మండల కార్యాలయాల్లో రిజెక్ట్ చేయబడ్డాయి. ఇప్పుడు దానిలో 33 మాడ్యూల్స్లో కాకుండా ఇటు భూభారతిలో కేవలం 6 మాడ్యూల్సే ఉన్నాయి. దాంట్లో సులభతరంగా ఇటు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా సులభంగానే పరిష్కారం అవుతుందని చెప్పేసి ఇటు భూభారతికి సంబంధించిన అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇటు భూభారతి ఏదైతే పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 566 రైతు వేదికల్లో కూడా ఈ భూభారతికి సంబంధించిన ఆవిష్కరణకు సంబంధించిన లైవ్లో వీక్షించనున్నారు ప్రజలు. రైతులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ 566 రైతు వేదికల్లో ఈ భూభారతి పోర్టల్ ఆవిష్కరణను కూడా లైవ్లో చూడనున్నారు. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు 3 మండలాల్లో అటు నల్గొండకు చెందిన నాగార్జున సాగర్తో పాటు మరో 2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ఏదైతే ఈ భూభారతి ఏదైతే ఉందో దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టి ప్రారంభించనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకొని ఇటు జూన్ 2 అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏదైతే కొన్ని మార్పులు చేర్పులతో జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కార్యాలయాల్లో కూడా ఇప్పుడు ఈ భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. అంటే గతంలో ఈ ఏదైతే ధరణితో ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ భూభారతితో పూర్తిగా అంతమొందుతాయి. ఇటు సులభతరంగానే ఏదైతే ల్యాండ్లకు సంబంధించిన లావాదేవీలు కూడా సులభతరంగానే ఇటు ట్రాన్సాక్షన్లు కూడా సులభతరంగానే జరుగుతాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. గతంలో వీఆర్ఓ వ్యవస్థను ఏదైతే రద్దు చేశారో దాన్ని కూడా కొత్తగా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తాము. వారిని కూడా ఇటు ఈ భూభారతితో పాటు వారిని కూడా వాడుకుంటాము. ఏదైతే ఇటు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సులభంగా కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విధి విధానాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటు ఈ మీటింగ్ తర్వాత కూడా జిల్లా కలెక్టర్లు కూడా అటు మండల స్థాయి అధికారులతో మీటింగ్లు నిర్వహించి ఏదైతే ఈ ధర్నీ పోర్టల్ ప్లేస్లో వచ్చినటువంటి ఏదైతే భూభారతి పోర్టల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అయితే ఒక్కసారిగా ఈ పోర్టల్ ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా 1 కోటి మంది బ్రౌజింగ్ చేసినా కూడా ఈ పోర్టల్ హ్యాక్ కాకుండా ఈ పోర్టల్ స్తంభించకుండా కూడా పనిచేసే అంత విధంగా దీన్ని పటిష్టంగా తయారు చేసామని కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు 3 లాంగ్వేజ్లు కూడా ఈ పోర్టల్లో అందుబాటులో ఉండనున్నాయి. అటు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజ్లు కూడా ఈ పోర్టల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ పోర్టల్ను రంగురంగులుగా అక్షరాలు పెట్టాలని కూడా ఇటు రేవంత్ రెడ్డి సూచించినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి ఓ కలర్లో, ఇటు నీటిపారుదలకు సంబంధించినటువంటి భూమి ఓ కలర్లో అంటే చూపెట్టే విధంగా కూడా కలర్స్ డిజైన్ చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏకకాలంలో 1 కోటి మంది వినియోగించినా ఈ పోర్టల్ హ్యాక్ కాకూడదని, దాంతోపాటు ఏఐని వినియోగించి కొందరు దురుద్దేశంతో ఈ పోర్టల్ని హ్యాక్ చేసే ప్రమాదం కూడా ఉందని, అటు ఏఐతోనే అడ్డుకోవాలి కాబట్టి ఏఐని వినియోగించి కూడా ఈ పోర్టల్కు సర్వర్కు రక్షణ కల్పించాలని కూడా అటు అధికారులను రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పుడు ఏదైతే ఈ 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో కొన్ని సూచనలు తీసుకొని ఇటు మార్పులు చేర్పులు చేసి కూడా ఈ పోర్టల్ను జూన్ 2న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ఇటు రైతులు, కొంతమంది భూ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు కూడా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రణవీర్తో జగన్, MCHR నుండి.